ఫ్యాన్స్ అందరూ కూడా విజయ్కి వెన్నుదన్నుగా నిలుస్తూ కూడా అటు బండ్ల గణేష్కి సంబంధించి కూడా ఒక కామెంట్స్ చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. ప్రజెంట్ మీరు విజయ్ దేవరకొండ ఫ్యాన్ మనోహర్ చిన్మని ఏ విధంగా ఆయన ఒక పోస్ట్ చేశాడో ఆ పోస్ట్ని మనం చూస్తూనే ఉన్నాము. ఈ విధంగా ఆ విజయ్కి అండగా ఉంటూ ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా నువ్వు ఎప్పట్లాగే ఈ విధంగానే ఉండు, నువ్వు ఎవరో ఏదో ఫీల్ అవుతున్నారని నీకు నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా మీరు బండ్ల గణేష్కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లో ఆయన ఏదైతే పోస్ట్ చేశారో అది చూస్తున్నాం. What's up, my rowdy boys and girls? 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 ఇక బండ్ల గణేష్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ ట్వీట్ మనం చూస్తున్నాము. ఇటీవల కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్ లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధ పెట్టాయని తెలిసింది. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలని, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే. ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు, మీ బండ్ల గణేష్. ఈ విధంగా తన ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ని అయితే పెట్టారు బండ్ల గణేష్. ఇక అంటే బండ్ల గణేష్ ఈ ట్వీట్ ఎందుకు చేశారు, ఎవరిని ఉద్దేశించి చేశారు, అటు కే ర్యాంప్ మూవీకి సంబంధించి సక్సెస్ మీట్లో ఆయన కొన్ని మాటలు మాట్లాడారు అని చెప్తున్నారు. ఆ మాటలు ఎవరినైనా ఉద్దేశించి నేను మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి అంటూ కూడా ఆయన క్షమాపణలు అడిగిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఇక మరి దీనికి సంబంధించి మరి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎందుకు ఆ విధమైన ట్రోల్ చేస్తున్నారు బండ్ల గణేష్ని? సో దీనికి సంబంధించి కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయము. అటు విజయ్ దేవరకొండ వర్సెస్ బండ్ల గణేష్ లాగా సిచ్యువేషన్ అయితే మారిపోయింది. అసలు ఏం జరిగింది? అదేవిధంగా గతంలో కూడా బండి మాస్ కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కూడా బండ్ల గణేష్ని ఉద్దేశించి అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మరి అటు బండి మాస్ ఏ విధమైన కామెంట్స్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చాను. ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాళ్ళలాగా, నా కొడుకులాగా, నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ఉండాలి. వితౌట్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఫ్రంట్ రౌండ్, ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఒకసారి రా తమ్ముడు, సరే. ఒక్క సినిమా హిట్ అయితే లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేత్ ఇట్లుండాలండి. హీరో అంటే ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు. చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. 150 సినిమాలు చేసి కూడా రేపో మాపో భారత రత్న అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నేను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చాను. ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాళ్ళలాగా, నా కొడుకులాగా, నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ఉండాలి. వితౌట్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఫ్రంట్ రౌండ్, ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఒకసారి రా తమ్ముడు, సరే. ఒక్క సినిమా హిట్ అయితే లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేత్ ఇట్లుండాలండి. హీరో అంటే
ఇట్లా ఉండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు. చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. 150 సినిమాలు చేసి కూడా రేపో మాపో భారత రత్న అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నేను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అప్పవరం. Boys and girls, what's up my rowdy boys and girls? 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 What's up my rowdy? ఎస్ విన్నారు కదా బండ్ల గణేష్ ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో. లూజ్ ప్యాంట్స్, కళ్ళద్దాలు, అదేవిధంగా హెడ్కి క్యాప్ చుట్టుకొని వాట్సాప్ అంటూ కూడా కొంతమంది వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా అంటే ఎవరిని ఉద్దేశించి చేశారు ఈ వ్యాఖ్యలు అంటే నార్మల్గా ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ప్రెస్ మీట్లు కానీ లేదు అంటే ఏదైనా సక్సెస్ మీట్లో ఎవరైనా పాల్గొన్నప్పుడు అటు విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ ఎగ్జాక్ట్గా ఆ విధంగానే ఉంటుంది. తన ఊత పదము తరచూ వాడే పదం కూడా వాట్సాప్ గైస్ అంటూ కూడా తను మాట్లాడడం జరుగుతుంది. సో ఈ విధంగా బండ్ల గణేష్ చేసిన ఆ వ్యాఖ్యలు ఎగ్జాక్ట్ గా విజయ్ దేవరకొండని పోలినట్టుగా ఉండడం, ఆయన చేసే వ్యాఖ్యలను పోలినట్టుగా ఉండడం వల్ల విజయ్ ఫ్యాన్స్ అంతా కూడా హర్ట్ అవుతున్నారు. అట్లా బండ్ల గణేష్ ని కూడా ట్రోల్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. మరి విజయ్ దేవరకొండ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఆయన ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా ఉంటారు అనేది ఒకసారి చూద్దాం. జెన్యున్లీ ఎనీబడి ఎవడెవడో ఏమన్నా ఏం అడ్వైజ్లు ఇచ్చినా యూ డోంట్ హ్యావ్ టు బీ, మనం ఎవరిలాగా ఉండక్కర్లేదు. మీ అమ్మానైనా నీకు మౌలి అని పేరు పెట్టినరు, మౌలిని లెట్ మౌలి షైన్. మనం ఇంకొకటిలా ఉండాలని అనుకోకూడదు. జెన్యున్లీ ఎనీబడి ఎవడెవడో ఏమన్నా ఏం అడ్వైజ్లు ఇచ్చినా యూ డోంట్ హ్యావ్ టు బీ, మనం ఎవరిలాగా ఉండక్కర్లేదు. మీ అమ్మానైనా నీకు మౌలి అని పేరు పెట్టినరు, మౌలిని లెట్ మౌలి షైన్. మనం ఇంకొకటిలా ఉండాలని అనుకోకూడదు. జెన్యున్లీ ఎస్ విన్నారు కదా విజయ్ దేవరకొండ ఏ విధంగా మాట్లాడారో. సో దానికి సంబంధించి ఆయన డ్రెస్సింగ్ స్టైలు, ఆయన వేషధారణ ఏ విధంగా ఉంటుంది, ఆయన ప్రవర్తించే తీరు, అదేవిధంగా ఆయన తరచుగా ఉపయోగించే పదం వాట్సాప్. సో దీనికి సంబంధించి కూడా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం అవైతే దుమారాన్ని రేపుతున్నాయి. గతంలో బన్నీవాస్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సో దానికి సంబంధించి గతంలో బన్నీవాస్ చేసిన కామెంట్స్ కూడా బండ్ల గణేష్కు సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేశారంటూ కూడా మరికొంతమంది అంటున్నారు. మరి బన్నీవాస్ ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు చూద్దాం. అండ్ ఇదేదో చేస్తే బనివాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రుక్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎందుకంటే పరిగెడతంలోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు. మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసినా ఏం చేసినా చేసుకోండి. అండ్ ఇదేదో చేస్తే బనివాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రుక్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎందుకంటే పరిగెడతంలోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు. మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసినా ఏం చేసినా చేసుకోండి. ఎస్ విన్నారు కదా అటు బన్నీవాస్ చేసిన కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయో. ఎస్ మనము విజయ్ దేవరకొండ మాట్లాడే పద్ధతి ఏ విధంగా ఉంటుంది, తన డ్రెస్సింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో మనం చూసాం. అలాగే బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యల్ని చూసాం. అలాగే బన్నీవాస్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని కూడా మనం విన్నాము. సో ఇవంతా కూడా విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ ఈ విధంగా లూజ్ ప్యాంట్స్, హెడ్కి క్యాప్ చుట్టుకోవడము, అదేవిధంగా స్పెట్స్ పెట్టుకోవడము, అదేవిధంగా వాట్సాప్ గైస్ అంటూ కూడా పలకరించడము. సో ఇవన్నీ కూడా కొంతమంది ఈ విధంగా
ప్రవర్తిస్తూ ఉంటారు, ఏదో సక్సెస్ వచ్చిందని. సో ఆ రేంజ్ లో తను మాట్లాడిన మాటలు అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. వారంతా కూడా బండ్ల గణేష్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా జరుగుతున్న టైంలోనే బండ్ల గణేష్ రీసెంట్ గా ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. నన్ను క్షమించండి, నేను ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేయలేదు. ఇటీవల మీరు బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఇటీవల కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్ లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధ పెట్టాయని తెలిసింది. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే. ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు. మీ బండ్ల గణేష్. సో ఆ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ని మనం చూస్తున్నాము. ఆ సారాంశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. బండ్ల గణేష్ ఇటీవల అంటే కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్ లో తను మాట్లాడారు కొన్ని మాటలు. ఆ మాటలు ఎవరినైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి, నేను ఎవరిని కూడా ఉద్దేశించి ఆ విధంగా నేను మాట్లాడలేదు. నా ఉద్దేశం ఒకటే, అందరూ బాగుండాలి, ఆ కళామాత ఆశీస్సులతో అందరం కూడా పైకి రావాలని మాత్రమే. ఒకవేళ నా వ్యాఖ్యలకు, నేను మాట్లాడిన మాటలకు ఎవరైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి అంటూ కూడా బండ్ల గణేష్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఇండైరెక్ట్ గా క్షమాపణలు అయితే చెబుతున్న సందర్భాలు నెలకొన్నాయి. అది డైరెక్ట్ గా అనుకోవచ్చు, లేదంటే ఇండైరెక్ట్ గా కూడా మనం భావించవచ్చు. ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు, మీ బండ్ల గణేష్ అంటూ కూడా బండ్ల గణేష్ ఒక ట్వీట్ అయితే చేశారు. తన క్షమాపణలు అయితే చెబుతున్నారు. సో ఈ వివాదం అనేది మరి ఇంతటితో సద్దు మణుగుతుందా? విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. What's up, my rowdy boys and girls? What's up?